చేస్తామని అవి ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ 4 పథకాలు అమల్లోకి వచ్చాయి. నిన్న మొన్నటి నుంచి కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ, 0 బిల్లులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పండి. అలాగే బస్సులో కూడా ఉచిత ప్రయాణం చేస్తూనే ఉన్నారు చాలా మంది మహిళలు. మరి గ్యాస్ సిలిండర్ కూడా 500కే వస్తుంది ఇక నుంచి. తర్వాత మరి మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. దానివల్ల ఎంతో మేలు చేకూరుతుంది అందరికీ కూడా. మరి ఈ అవకాశం అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే ఇంతకు ముందు చెప్పాను, కీలు మార్పిడి ఆపరేషన్, మోకాళ్ళ ఆపరేషన్లు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. అలాగే మనం ఎల్ఓసి రావాలి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, ఆపరేషన్ ముందే డబ్బులు శాంక్షన్ చేయించేది. అది ముఖ్యమంత్రి గారు మనం చాలా లెటర్స్ పెట్టాము, ఇప్పటికీ పెట్టినట్టు కూడా శాంక్షన్ చేసి 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ నిరుపేదలకి ఆపరేషన్లకు అవసరమైతే శాంక్షన్స్ చేస్తూ వస్తున్నారు. అందుకు ఆయనకి ఆయన దయాళు హృదయానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఏ పని కూడా పెండింగ్ లో పెట్టట్లేదు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వం నడిపే పరిస్థితి కూడా లేదు మేము ఎన్నికైన టైంలో అయితే. ఎందుకంటే మొత్తం మన రాష్ట్రం అంతా అప్పుల్లో మునిగిపోయింది. లెక్కేస్తే ఒక్కొక్కరి తల మీద, మరి ఇప్పుడు పుట్టిన పిల్లల మీద కూడా 1 లక్ష రూపాయలు అప్పు ఉంది. అంత అప్పుల్లో ఉంది అన్నమాట ఇప్పుడు రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఎంతో కత్తి మీద సామే ఇది. అలాంటిది ఆయన సునాయాసంగా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చి ఎంతో తొందరగా మనకి నిధులు విడుదల చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన గౌరవ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీ తరఫున, నా తరఫున, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 పథకాలతో పాటు మరి 5వ పథకంగా మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా 11వ తారీఖు లాంచ్ చేయడం జరుగుతుంది భద్రాచలంలో. దాని ద్వారా కూడా మొదటి విడుదల మనకి మన సత్తుపల్లి